జగ్గైపేట సీతారాంపురంలో గోపిరెడ్డి సత్యశ్రీపై గుర్తు తెలియని వ్యక్తి బైక్పై వచ్చి కత్తితో దాడి చేసిన ఘటనలో సత్యశ్రీకు మెడపైన బలమైన గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అంబులెన్స్లో విజయవాడ తరలించారు. గోపిరెడ్డి సత్యశ్రీ భర్త ఓబుల్రెడ్డి బంగారపు కోట్ల సెంటర్ వద్ద సంఘం డైరీ పాల వ్యాపారం నిర్వహిస్తున్నారు. షాపు మూసివేసి ఇంటి దగ్గరకు వచ్చిన నేపథ్యంలో సత్యశ్రీపై ఈ దాడి జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి వెనక పోసినట్టుంది కదా, ఎందుకు అలా జరిగింది? ఎందుకు జరిగింది అట్లా? మరి ఇక్కడ దెబ్బ తగిలింది కదా, ఏమైంది అక్కడ? రోడ్డు మీద ఎందుకు పడిపోయావు? ఎవరు బండి మీద లాగారా? మరి ఏమైంది? పడితే అమ్మాయి పుట్టేసి అది దెబ్బేసిపోయింది. చూస్తే కొట్టేసి వెళ్ళి ఇప్పుడు ఎవరనేది తెలుసా? వచ్చేసి రెడ్డి గారు తాలూకోవాలి. వాళ్ళకండి ఫోన్ కింద పడిందంట. ఆ ఫోన్ వాళ్ళెవరో వచ్చాడు ఒక అబ్బాయి వచ్చి పాపం అమ్మాయిని చూసి ఫోన్ ఉంది, ఆ ఫోన్ సమాచారం అందించాడు ఆ అమ్మాయి హస్బెండ్ కి. అందిస్తే ఆ అమ్మాయి ఇంట్లో ఉంది, వాడు అమ్మాయి అమ్మకి యాక్సిడెంట్ అయింది వచ్చింది ఆ అమ్మాయి అని మాకు తెలియదు. ఆ అమ్మాయి కిందకి వచ్చేదాకా మాకు తెలియదు. అమ్మాయి వచ్చి చూస్తే మాకు తెలిసింది పైన వాళ్ళని పైన అమ్మాయి అని మాకు తెలిసింది. ఇల్లు ఇక్కడేనా? పైన మీరు పైన అదే మన బాగానే అక్కడ రోడ్డు మీద ముత్యాల రోడ్లు అదేగా అప్పుడు ఉంది. అవును.